ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శివశక్తి 10వ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భంలో దీనికి రూపకల్పన చేసి తగిన వ్యక్తులని తనతో పాటు చేర్చుకుని సమాజంలో మన ధర్మాన్ని మనం పాటించుకునేట్టుగా చేయగలిగే ఒక వేదిక ఉంటే బాగుండును అనుకునే వాళ్ళ కోసమని ఒక సమర్థవంతమైన వేదికని రూపుదిద్దినటువంటి చిరంజీవి కరుణాకర్ సుగుణ, ఈయనతో పాటు తమ యొక్క సమయాన్ని జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసుకున్నటువంటి లలిత్ కుమార్కి, శ్రీమాన్ కళ్యాణ్, ముగ్గురు మనకి పైన కనిపిస్తున్నారు. కానీ ఈ ఎదురుకుండా ఉండేటటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సాధారణంగా వైద్యం చదువుకునే వాళ్ళని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. వైద్యం ఎందుకు చదువుకోవాలయా అంటే రోగాలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికో ఆరోగ్యాన్ని కలిగించడానికో ఇలా ఇంటివో చెబుతూ ఉంటారు. కానీ ఆ వైద్యాన్ని ఎందుకు చదువుకోవాలి అనంటే వైద్యం యొక్క అవసరం ప్రపంచంలో లేకుండా చేయడం కోసం వైద్యాన్ని చదువుకోవాలి. వైద్యం అవసరం లేకుండా ఉండాలంటే ఏం కావాలి? అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరికీ ఏది తినాలో, ఏది మానాలో, ఎలా ఉండాలో, ఎలా తిరగాలో, ఎలా తిరగకూడదో వాటికి సంబంధించిన అవగాహన చక్కగా కలిగిస్తే అప్పుడు వాళ్ళకి రోగాలు రావు, అప్పుడు డాక్టర్స్ యొక్క అవసరము ఉండదు. శివశక్తి అలాంటి ఒక డాక్టర్గా బయలుదేరింది. చాలా సంతోషంగా ఉంది. సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతుల్ని చేయాలి అని కృషి చేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అది ఈవేళ మనకి కొత్త కాదు. ఎప్పటి నుంచో ఏనాడైతే ఒక మంచి పని చేసే వ్యక్తికి ఆ మంచి పని చేయడానికి అడ్డుపడేటటువంటి దుష్టశక్తులు ఆరంభం అయ్యాయో ఆ వేళ నుంచి అలాంటి దుష్టశక్తుల్ని ఎదిరించి చేయాల్సినటువంటి మంచి పనిని ముందుకు సాగించగలిగే అవకాశాన్ని వాళ్ళకి తోడు నీడని అందిస్తూ ఉండేటటువంటి శక్తులు మనకి వేల సంవత్సరాలుగా ఉన్నాయి. అప్పుడప్పుడు అవసరమైతే నేను కూడా వస్తూనే ఉంటా అని భగవంతుడు భగవద్గీతలో సంభవామి యుగే యుగే అని చెప్పాడే. ఒక్కొక్కసారి అవి అధికమవుతూ ఉంటాయి. మనకి స్వాతంత్ర్యం రాకముందు
అప్పుడుండేటటువంటి వాతావరణం కంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనని మనం పాలించుకుంటున్నాము అనుకున్నప్పుడు ఇట్లాంటి శక్తులకి బలం ఎక్కువైంది. వాటిని ఎదుర్కోవలసినటువంటి అవసరము ఏర్పడింది. అయితే మేము కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మనం క్రిస్టియానిటీకి ఎగెనిస్టా, ఇస్లాంకి ఎగెనిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో, గ్రామాల్లో ఆరాధనలు అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవతా విశేషాల మీద ఒక విశ్వాసం చేత, ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసేవాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. ఇప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు. నువ్వు ఒక విషయాన్ని నమ్మావు, దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, దాన్ని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి చక్కగా నువ్వు ఆచరించుకుంటూ వెడితే ఎవ్వడికి నష్టం లేదు. కానీ మరొకడిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు. నీకొక తండ్రి ఉంటాడు, నీకొక తల్లి ఉంటుంది. నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. నా తల్లి నల్లగా ఉండొచ్చు, నా తల్లికి అక్షరాలు లేకపోవచ్చు,
నా తల్లికి పెద్దగా సమాజంతో పరిచయం లేకపోవచ్చు, కానీ నా తల్లి నా తల్లే. నా తల్లిని మించిన దైవం మరొకటి ఉండదు. నీ తల్లి ఓ మంచి నిగనిగలాడేటటువంటి వ్యక్తి కావచ్చు, డబ్బులున్న వ్యక్తి కావచ్చు, బాగా చదువు ఉన్న వ్యక్తి కావచ్చు, ఓ పెద్ద కార్లు కటార్లు ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు, అయినా నీ తల్లి నా తల్లి కాలేదు. నా తల్లి కంటే గొప్పది కాదు. ఈ భావం మన వారందరిలోనూ ఉంది కనుకనే ఈ దేశానికి ఎన్ని మతాలు వచ్చినా ఆ మతాలను ఎప్పుడూ కూడా ఆక్షేపించే ప్రయత్నం చేయలేదు, అవమానించే ప్రయత్నం చేయలేదు. ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవయ్యా, హాయిగా బతుకు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా. మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం. సమాజంలో నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి, ఇద్దరం కలిసి బతకాలి. ఉండే సమాజం కొంతే. ఆ సమాజంలో ఎదటివాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ అవమానించుకుంటూ ఇది తప్పు, ఇది తగదు. చక్కగా మన మతాన్ని మనం పాటించుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే మనకి స్వాతంత్ర్యం రాకముందు కంటే ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన చదువులలో కానీ మనం చదువుకునే స్కూళ్ళల్లో కానీ మన యొక్క ఆచారానికి మన యొక్క విచారానికి విలువ లేకుండా గుర్తింపు లేకుండా పోవడం చేత ఒక తరం కాదు 2-3 తరాలుగా మనకి వాటి యందు ఉండేటటువంటి పరిచయము పోయింది, వాటికి సంబంధించిన అవగాహన పోయింది, వాటికి సంబంధించిన ఆచారాలు వ్యవహారాలు అన్నీ మొత్తం పూర్తిగా మట్టి కొట్టుకుపోయాయి. దానివల్ల ఈవేళ ఇందాక మన లలిత్ గారు మిగిలినటువంటి వారు చెబుతూ, అయ్యో మనలో వేడెక్కటం లేదే, మనలో ఎవరైనా తిడుతుంటే లేవటం లేదే, మనలో ఒక ఉద్వేగం కలగటం లేదే. ఎందుకు అదేమిటో నీకు తెలిస్తే కదా ముందర. మనందరికీ తెలుసును, ఒక్క ఏడాది కాస్త మన సంస్కృతి నుంచి కాస్త దూరంగా జరిగితే అన్ని రకాల మార్పులు వచ్చేస్తాయి వ్యక్తుల్లో. మాకెప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఒక సన్నివేశం. జగ్గయ్యపేట మనకి పక్కనే ఉంది. కొన్ని రోజులు మేము ఆ ప్రాంతాల్లో ఉండే సమయంలో అక్కడ ఒక కంప్యూటర్ సెంటర్ని ప్రారంభం చేస్తూ మమ్మల్ని కూడా అక్కడికి రమ్మని పిలిచారు. సరే, మంచి కార్యక్రమం కదా, పిల్లలకి సంస్కృతం కంప్యూటర్ని పరిచయం చేసే ఒక సంస్థని ప్రారంభిస్తున్నారు కదా, వెడదామని మేము కూడా అక్కడికి వెళ్ళాం. వేదిక మీదకి ఒక 4-5 పిలిచారు, కూర్చోబెట్టారు. ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత ఒక కుర్రాడు సడన్గా వచ్చి అలాగా పోడియం ముందర నిలబడి చేతిలో ఒక గ్లాసు, ఆ గ్లాసులో ఏముందో నాకు తెలీదు, దాంట్లో ఏదో ఒక ఇలా చిన్న స్ట్రా ఒకటి ఉంటుంది కదా, అలా తాగుతూ ఉండేది, అలాంటిది ఒకటి పెట్టుకుని ఆ పిల్లవాడు వచ్చి అక్కడ దాని మీద ముందు నిలబడి జేబులో చెయ్యి పెట్టుకుని ఇలా ఒక చిన్న ఫోజు కూడా పెట్టి అక్కడ నిలబడ్డాడే, ఏదో మాట్లాడుతున్నాడే. సరే, మాకు ఆశ్చర్యం వేసి ఆ బాబు ఇలా రా నాన్న అని పిలిచాము. అతను, ఎవరు నువ్వు అంటే, ఈ సంస్థ ప్రారంభించే ఆయన కొడుకునండి నేను అన్నాడు ఆయన. అబ్బో చాలా సంతోషమయా, ఏం చేస్తుంటావు నువ్వు? అమెరికాలో ఉంటానండి. అలాగా, అమెరికాలో ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా
అవునండి. ఎంతకాలం అయిందయ్యా అమెరికా వెళ్ళి అని అడిగాము. 2 ఏళ్ళు అయిందండి అన్నాడు. 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అమెరికాలో ఉండేటప్పటికి ఆ వ్యక్తికి పిలవకపోయినా వేదిక మీదకి వచ్చేసి అక్కడ నిలబడి చేతిలో గ్లాసు పట్టుకుని మధ్య మధ్యలో 2 చుక్కలు తాగుతూ జేబులో చెయ్యి పెట్టుకుని ఇలాగ ఒక వంకర ఫోజు పెట్టి నిలబడి, అయ్యో నలుగురు పైన వేదిక మీద కూర్చున్నారు, దానికి ఒక నియమము ఒక మర్యాద ఉంటుందని కూడా తెలియకుండా 2 ఏళ్ళు అయింది ఆ ఊరెళ్ళి ఆయన. అప్పటికే అక్కడ ఉండేటటువంటి కొన్ని రకాల అలవాట్ల ఆ అబ్బాయికి వచ్చేసి ఆ అబ్బాయి అలాంటివి నలుగురు ముందర ప్రదర్శించే అంత బుద్ధిమంతుడయ్యాడు అనంటే మనిషిలో మార్పులు రావడానికి ఎంతకాలం కావాలి? మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన జాతిని, మనకుండే గౌరవాన్ని, మనం చేసేటటువంటి మన యాక్టివిటీస్, మనం చేసే కార్యక్రమాల వెనకాతల ఉండే ఒక భావాన్ని మనం మరిచిపోయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికి 78 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనకి 4-5 తరాల కాలం గడిచిపోయింది. మన స్కూల్లో అలాంటివి చెప్పకూడదు. అలాంటివి చెబితే మనకి మార్కులు రావు, ఫెయిల్ అయిపోతారు. మన చదువుల్లో ఇలాంటివి లేనప్పుడు అసలు పిల్లల్లో జీవితం అంతా గడిచేది స్కూల్లోనే కదా. ఆ స్కూల్లో ఉండేటటువంటి, ఇందాక మా రావు గారు మాట్లాడుతూ మా చలసాని వారు 5వ తరగతి దాకా అయినా చదివించండి అన్నారు మంచి ఆవేశంతో. ఆయన అరే 5 కాదు, వాళ్ళ దగ్గర కూడా వాడికి ఆ సంస్కారాలు లేవు. అమ్మకి కృతజ్ఞత చెప్పవాయా, నాన్నకి కృతజ్ఞత చెప్పవాయా, నీకు జన్మనిచ్చినందుకు. నీ చేతికి ఎవడైనా ఒక యాపిల్ ఇస్తే థ్యాంక్ యూ అంటావు. ఇంత జన్మనిచ్చి, ఇంత శరీరం ఇచ్చి, ఇంత బుద్ధినిచ్చిన అమ్మకి థ్యాంక్ యూ అనాలని కూడా నీకు తెలియదురా నాన్న. ఇది చెప్పాలని మనం నేర్పట్లేదు కదా. ఈ దేశం నాది, ఈ మట్టిలో నేను పుట్టా, నాకు అన్నం పెట్టింది ఈ మట్టి, ఈ మట్టికి నేను రుణపడి ఉంటాననే సంస్కారం మనం పిల్లల్లో ఇవ్వటం లేదే. పుట్టగానే మా పిల్లాడు అమెరికా వెళ్ళడానికి ఐటీ చదవాలి. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, ఏఐ ఒకటి వచ్చింది కనుక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని నేర్పాలి, అమెరికా పంపించాలి. ఈ కోరికతోటే పిల్లల్ని కంటున్నారు ఇప్పుడు గ్రామాల్లో ఉండేటటువంటి రైతులు కూడా, కూలీలు కూడా. మంచి చదువే కదండి, అమెరికా పెడుతున్నారు కదండి, బాగా సంపాదిస్తున్నారు కదండి, మళ్ళీ మన దేశానికే పంపిస్తారు కదండి, మన దేశపు ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది కదండి, ఇది మంచిదే కదా. కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్త కూలీలను తయారు చేస్తున్నాం, ఐటీ కూలీలను తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసే వాళ్ళంతా చదువుకున్న కూలీలు, ఇప్పుడు హైఫై కూలీలు వీళ్ళంతా. వీళ్ళందరినీ తయారు చేసి మనం ఆ దేశాలకి పంపిస్తున్నాం. ఆ దేశాలకి వెళ్ళడానికి వీసా కోసం వాడు వెళ్ళాలి అని అంటే వాడు ఒక్కొక్కడు 40,000 ఖర్చు పెట్టాలి. వాడు కొన్ని 100 సార్లు తిరగాలి అక్కడికి. ఒక్కొక్క రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఆ వీసా ఆఫీసులకి మనమే ఇస్తున్నాం. ఇదివరకు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టో మరొకటి పెట్టో దోచుకున్నారు. అంతకుముందు వాళ్ళు ఏదో గుళ్ళు కొట్టో గోపురాలు కొట్టో డబ్బులు తీసుకుపోయారు. ఇప్పుడు ఎవరు తీసుకుపోవటంలే, మనమే చక్కగా తీసుకెళ్ళి అయ్యో ఇచ్చి మీరు పుచ్చుకోకపోతే ఏడుస్తామండి అని ఏడుస్తున్నారు. పుచ్చుకోకపోతే ఏడుస్తున్నారు. బంధువులారా, ఉద్యమం ఏదైనా మనం చెయ్యాలి అనంటే ఆ ఉద్యమం కోసం మనలో పరాక్రమం ఒక్కటే చాలదు.
పరాక్రమంతో పాటు వెనకాతలనేని ఎందుకు ఈ పరాక్రమాన్ని ప్రదర్శించాలనే తెలివి కూడా కావాలి. మన కరుణాకర్జీ అండ్ హిస్ టీమ్, మీరు ఈవేళ శంఖారావాన్ని పూరించారు, చాలా సంతోషం. కానీ ఇది క్రిస్టియానిటీకి ఎగెయినిస్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత. క్రిస్టియన్ అనే పేరుతోటి ఎవరైతే దుండగీడు పనులు చేస్తున్నారో, ఎవరైతే నదుల్లోకి తీసుకువెళ్ళి ప్రోక్షణలు చేసి అయిపోయింది నీ మత మార్పు అని అంటున్నారో, ఎవరైతే రకరకాలుగా నీ దేవతలని నీ గ్రంథాలని వేలు పెట్టి ఆక్షేపించి అపవ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళని నిర్మూలించే ఉద్యమం మనది. మేము చాలామంది క్రిస్టియన్స్ చూసాం. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడూ కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు, తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటాడు. ఈ మధ్య రకంలో ఉండేటటువంటి ఏదో నడమంత్రపు సిరి అంటారే, అట్లాగా మారినటువంటి వ్యక్తులలోనే ఇలాంటి ఒక విశృంఖలమైనటువంటి ప్రవృత్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. సరే, అది వీళ్ళల్లో ఉంటుందా వాళ్ళల్లో ఉంటుందా అనేది ప్రశ్న కాదు. ఎవడైతే నా తల్లి నీ తల్లి కంటే గొప్పది, నా తండ్రి నీ తండ్రి కంటే గొప్పది అని కంపారిజన్ చేస్తూ ఎదటి వాళ్ళని అవమానిస్తాడో, సీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి కర్బ్డ్. అలాంటి వాళ్ళని మనం అణిచేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. దానికి తగ్గట్టుగా మనని ఎడ్యుకేట్ చేయాలి, మనని విద్యావంతులని చేయాలి. సైన్యాన్ని తయారు చేసుకోవాలి అనంటే ఆ సైన్యానికి ముందర ఆయుధాన్ని ఎలా వాడాలో తెలియచెప్పి అప్పుడు సైన్యంలోకి వాడిని దింపాలి. మీరందరూ కూడా సైన్యం, మీరందరూ కూడా మంచి వానర సైన్యం, తోకలు లేని వానర సైన్యం. కానీ వాళ్ళందరికీ రాముడు తెలుసు, రాముడి కోసం ప్రాణాలు ఇవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు. మనం ఈవేళ మన ధర్మాన్ని గురించి మన ఒక సైన్యం క్రింద మారాలి. మేము ఆశిస్తాం ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క కరుణాకర్ కావాలి. ఒక్కడుండి మనందరి దగ్గర నుంచి సమాధానాలు ఆయన చెప్పాల్సిన అవసరం రాకూడదు. మీ ఊళ్ళో జరిగే వ్యతిరేక కలాపాలకి మీరే సమాధానం చెప్పగలిగే వ్యక్తులు కావాలి అని అంటే సుగుణాకర్ రాత్రికి రాత్రి తయారు కాలేదు. ఆయన చిన్నప్పటి నుంచి చదివాడు, ఆ గ్రంథాలని చదివాడు. తెలియాల్సినటువంటి రామాయణాన్నో భారతాన్నో భాగవతాన్నో పురాణాలనో అందులో ఉండేటటువంటి కీలక అంశాలని కూడా చదివాడు. ఆయన మనస్సులో వాటి సారాన్ని చక్కగా పట్టించుకున్నాడు ఆయన. అందుకు ఆయన సమాధానం చెప్పగలుగుతున్నాడు. మరి మీరు చెప్పాలంటే ఏం చేయాలి? హలో, మీరు కూడా కరుణాకర్ గారిలాగా తయారు కావాలంటే మీరేం చెయ్యాలి? విషయాల్ని మీరు కూడా తెలుసుకోవాలి. కేవలం ఆవేశం ఒక్కటే చాలదు, ఆలోచన కూడా తోడ్పడాలి. మీ అందరిలోనూ మంచి ఆవేశం ఉంది, అది మేము గమనిస్తున్నాం.
మీ ఆవేశానికి జోహార్లు. కానీ దాంతోపాటు కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలని ఆయన కొన్ని పుస్తకాలని రాసి ఇస్తున్నాడు. ఆయన బహుశా ఇంకా కొన్ని కూడా ఇస్తాడు అనుకుంటా. ఇస్తావా? ఇంకా కొత్త పుస్తకాలు కూడా ఇస్తాడట. ఆయనతో పాటు ఇంకా చదవలసిన పుస్తకాలను కూడా ఇందాక కొన్ని విడుదల చేశారు, కొన్ని అందిస్తున్నారు. మీరందరూ కూడా వాటిని తెలుసుకోండి, చదవండి. అందులో ఉండే విషయాల మీద ఒక స్పష్టత మనకు ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే రాముడికి సీత ఏమవుతుందా అని అడిగితే చెప్పగలగాలి కదా. మన ఊళ్ళో ఆ మధ్యన ఎప్పుడో మేము చూస్తుండేవాళ్ళం అండి. ఒక ఆయన ఈ వేదంలో ఈ మంత్రం, ఆ వేదంలో ఆ మంత్రం, ఇంకో వేదంలో మరో మంత్రం, ఇంకో వేదంలో ఇంకో మంత్రం. అసలు ఆ వేదంలో ఆ మంత్రం ఉందో లేదో అని తెలియదు. అంకెలు వచ్చును, అక్షరాలు రావు. కానీ వాటి గురించి చాలా అనర్గళంగా మాట్లాడేస్తుంటే పాపం విన్న సామాన్యమైనటువంటి కుర్రాళ్ళు, జనాలు పాపం ఏం తెలియక అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోతూ ఉండేవారు అంతే. రేపొద్దున్న మనం కూడా అట్లా నోరు వెళ్ళపెట్టే స్థితి రాకూడదు. అవునా కాదా? మనం కూడా మాట్లాడగలగాలా వద్దా? చెప్పగలగాలా వద్దా? మరి చెప్పాలంటే తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలంటే చదవాలా వద్దా? వినాలా వద్దా? అందుకు తగినట్టుగా శిక్షణ పొందండి. చేత కరుణాకర్ గారికి మేము చేసే సూచన ఏంటంటే, నాట్ ఇన్ వన్ లొకేషన్, ఒక్క చోట కాదు, అనేక చోట్ల శిక్షణ శిబిరాలు పెట్టండి. మీకోసం ఎక్కడెక్కడి నుంచో, ఎన్నెన్ని ప్రాంతాల నుంచో ఇక్కడికొచ్చి ఖర్చు, శ్రమ, ఆయాసం వీటిని చూడకుండా ఇంత దూరం వచ్చినటువంటి, ఇప్పుడు పైన మంచు, చలి, లోపల ఆకలి, ఇన్నున్నా వీటన్నిటినీ సహిస్తూ వచ్చినటువంటి ఇంతమంది ఈ వీర సైన్యం ఉందే, వీరందరికీ ఆ ఆయుధాలని సక్రమంగా పట్టి వాడగలిగే శక్తినివ్వండి. అప్పుడు మీ శివ శక్తి సార్థకం అవుతుంది. మరి ఆ కృషి చేద్దాం. ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఉత్తి చేతులు ఎత్తడానికైనా, నిజంగా చేయడానికా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇక్కడి నుంచి అయోధ్యకి వినిపించాలి, అక్కడి నుంచి కాశ్మీరానికి వినిపించాలి. కరుణాకర్ గారి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇందాక మన వాళ్ళు ఎవరు చెబుతూ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నారు. మాకేమిటో కొంచెం ఆశ్చర్యం వేసింది. కరుణాకర్ గారు కూడా ఈ తెలుగు రాష్ట్రాల కోసం అన్నాడు ఆయన. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కరుణాకర్ గారి గురించి అమెరికాలో కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్నారో అంతటా ఆయన గురించి తెలుసునండి. అందుచేత మీ సైనిక వర్గాన్నంతటిని కూడా సమర్థులుగా తయారు చేయండి, మంచి శక్తివంతులుగా తయారు చేయండి. ఈవేళ మనం ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేశాము అనంటే ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడానికి కావలసిన ఆయుధాలని, పరికరాలని సమర్థవంతంగా తీర్చిదిద్దుకునే ఉద్యమానికి మీరు ఈవేళ జై గణేష్ చేశారన్నమాట. మీరు అంటే ఓంకారం చెప్పారన్నమాట, దానికి శ్రీకారం చుట్టారు. మరి మీరందరూ తయారవుతారా? అలా తయారైతే మీరు పడ్డ శ్రమంతా కూడా సార్థకము.
మీరు ఈవేళ ఇంత శ్రద్ధతోటి వచ్చినందుకు అది నిజంగా సఫలం అయినట్టు లెక్క. మీరు మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ వార్షికోత్సవానికి మళ్ళీ మీరు చేరతారు కదా, ఆ చేరేటప్పటికి ఎంత సాధించగలిగారో మీరు చూసుకోవాలి. ఇంత విషయం మాకు తెలిసింది, ఎవరు అడిగినా దీంట్లో మేము చక్కగా చెప్పగలము అనే గుండె మీద చేయవేసి ధైర్యంగా నిలబడగలిగే శక్తి మీ అందరికీ కావాలని ఆశిస్తూ, ఈ శివశక్తి 10వ వార్షికోత్సవాన్ని మళ్ళీ 15వ వార్షికోత్సవంగా, 20వ వార్షికోత్సవంగా దేశమంతా కలిసి జరుపుకోగలిగే అంతగా చేరాలి అని మేము ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.